హాయ్ అండి. ఇంక ఇక్కడొచ్చేసి మా తమ్ముడిని ఈరోజు పెళ్ళికొడుకునైతే చేసేస్తున్నామనమాట. ఇదొచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. చాలా గాలిదుమ్ముగా ఉంది. ఇంక ఇక్కడొచ్చేసి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసేస్తూ ఉన్నామనమాట. ముందుగా అయితే పెద్ద మనుషులందరూ కలిసి ఇంకా ఇంటి ముందు మనకి మామిడాకులు అలాగే తోరణాలు కట్టేస్తారనమాట. ఇలాగ కట్టిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకుని చేసేయడమే. ఈరోజు కూడా నలుగైతే వేసేస్తామనమాట. చెప్పాను కదా 5 లేదంటే 4 అలా లేదంటే 3 అలా ఉంటాయనేసి. ఇంక ఈ రోజైతే నలుగు అది వేసేసిన తర్వాత పెళ్ళికొడుకును కూడా ఈరోజే చేసేస్తున్నామన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గాలి దుమ్ము అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా ఎలా జరుగుతుందో ఏమో అనుకున్నాం కానీ ఇంకా కాసేపటికి తగ్గిపోయిందనమాట. ఇంకా ముందుగా అయితే మనము ఇక్కడ బియ్యం అయితే పెట్టేయాలన్నమాట. చాకలి వాళ్ళు వచ్చేసి మనకి మామిడాకులు అవి తోరణాలు పెద్ద మనుషులు అందరూ కలిసి అయితే ఇంకా మనకి చేస్తారనమాట. అందుకని మనము ఎంతో కొంత తోచినంత డబ్బులోను అలాగే బియ్యము పసుపు కుంకుమ ఇంకా ఫ్రూట్స్ ఏమైనా పెట్టేసి ఇంకా అలాగా పెట్టేయాలన్నమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మామిడాకులు అవి తోరణాలు కట్టేస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేస్తున్నారు. చూసారు కదా ఇలాగ అందరూ కలిసి చేస్తారండి. ఇంకా పెళ్ళికి ముందు ఇదేనమాట అసలైన హడావుడి సందడి అంటే మాత్రం చాలా బాగుంటుంది లైవ్లో. ఇంకా అక్కడ మనకి డోలు బాజా అవి కూడా వాయిస్తూ ఉంటారు కదా, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అందుకనేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా క్లియర్గా మా సైడ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. మ్యారేజ్కి ముందు అయితే అందరూ ఒక దగ్గరికి చేరి ఇంకా అన్నీ కూడా చాలా బాగా దగ్గరుండి చేస్తారనమాట. ఈ మామిడాకులు తోరణాలు అవన్నీ కూడా ఇంకా అందరూ చేతుల మీదుగా చేస్తూ ఉంటారు కదా, చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట లైవ్లో. అక్కడైతే ఇంకా బాగుంటుంది. ఇంకా మ్యారేజ్ అయితే కొంచెం తొందరగా ఉంది కదా, ముహూర్తం అనేది మార్నింగ్ 8కి ఉంది. అందుకనేసి కొంచెం త్వరగా అయితే పనులు అనేది చేసేస్తున్నారనమాట. అప్పటికి 8 అయిపోయిందనమాట టైము. ఇంక ఇక్కడైతే కట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కట్టేస్తారనమాట. ఇలాగ మొత్తం కూడా కట్టేశారంటే ఇంకా అప్పుడు వస్తుందండి పెళ్ళి కళ హడావుడి అనేది. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసేసారు. చూస్తున్నారు కదా గాలిదుమ్ము అయితే చాలా హెవీగా వచ్చేసింది. ఇంకా కాసేపటి తర్వాత తగ్గిపోయింది లేండి. ఇంకా ఇక్కడైతే ఇలాగ అంతా కట్టేయడం అయితే అయిపోయిందనమాట. చుట్టుపక్కల 4 వైపులా కూడా కట్టేస్తారనమాట ఇలాగా. ఇంకా ఇదంతా కట్టేయడం అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయిని తీసుకొచ్చేసి మళ్ళీ మనము నలుగు అది అయితే వేయించేస్తాము. ఇంక ఈ రోజుతో అయితే నలుగు వేయడం అయిపోతుందనమాట. ఇంకా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంకా నలుగు అది ఏం వేయరు కాబట్టి ఈరోజే లాస్ట్ అనమాట వేసేది. ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే వేసేస్తున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అందరూ కలిసి అయితే మామిడి తోరణాలు అవి కట్టేశారనమాట. ఇంకా కరెంటు కూడా పోతూ వస్తూ ఉందండి. చాలా ప్రాబ్లం అయిపోయిందనమాట కాసేపటికే. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా మామిడాకులు 4 వైపులా కూడా కట్టేశారండి. ఇంక ఇక్కడ 4 వైపులా అయితే కట్టేయడం అయితే పూర్తయిపోయిందనమాట. ఇంకా మా తమ్ముడిని అయితే ఇంకా తీసుకొచ్చేసి నలుగైతే వేయించేస్తున్నాము. ముందుగా అయితే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ముందుగా మనము ఇంట్లో అయితే తోరణాలకి కట్టేసాం కదండి. ఇంకా ఆ మామిడాకులు అయితే కొన్ని మిగులుతాయి కదా, వాటిని అయితే మనం కంకణాలు కూడా కట్టుకోవాలన్నమాట. ఇంకా మన ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళని బట్టి మనం కంకణాలు అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ అత్తయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ కలిసి అయితే తోరణాలు అనేవి అదే కంకణాలు అనేవి కట్టేస్తున్నారనమాట. ఇక్కడ అందరూ కలిసి అయితే ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే కంకణాలు అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. అందరం కలిసి చేస్తున్నాం కదా, చాలా ఈజీగా అయిపోతుంది ఏ పనైనా కానీ. ఇంకా హడావుడిగా చాలా ఎంజాయ్గా అయితే చేసామండి. ఏ పని చేసినా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాగ కంకణాలు అనేవి ఇంకా మాకు ఉన్న వాళ్ళందరికీ కూడా కట్టేసామన్నమాట. ఇలాగ ముందుగా అన్నీ కూడా కట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం స్టార్ట్ అయిన తర్వాత ఒకరికొకరు అయితే కట్టేసుకుంటారండి ఇలాగ కంకణాలు అనేవి. ఇంకా ముందుగా ఇక్కడ రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మనం ఎక్కువగానే ఉన్నారు కదా జనాలు అనేవాళ్ళు, అందుకనేసి ఇంకా ఎక్కువగానే కట్టేసామన్నమాట ఒకేసారి. ఇంకా అన్నీ కూడా కట్టుకొని ఇంకా ప్లేట్లలోకి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకొని ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. కావాల్సిన నలుగు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అయితే తీసేసుకుంటున్నాము. ఇంకా చూస్తున్నారు కదా పువ్వులు ఇవన్నీ కూడా మనకి అక్షంతలు ఇవన్నీ అయితే ముందుగానే కలిపేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా 1 by 1 అందరం కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఐటెం అయితే ఇచ్చేసాను అనమాట. ఇలాగ అందరము కూడా కలిసి పట్టుకొని ఇంకా బయట అయితే పెట్టేసామన్నమాట. ఇంకా మనం
ఎక్కడైతే పెళ్ళికొడుకుని కూర్చోపెట్టి నలుగు వేస్తాము అనుకుంటామో అక్కడైతే మేము ఇలాగ చల్లుకొని ముగ్గు అనేది వేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా అక్క ముగ్గు వేసేస్తుంది. ఇలాగ ముగ్గు అంతా కంప్లీట్ వేసేసిన తర్వాత పసుపు కుంకుమ అది వేసేసి ఇంకా చెప్పాను కదా, ఇంకా కంకణాలు ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఒకరికొకరు కట్టేసుకుంటున్నాం అనమాట. ఇలాగ కట్టేసుకొని ఇంకా ముగ్గు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే దీనిపైన ఒక చాప అనేది వేసేసుకొని ఆ తర్వాత పీటలు వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే చాప అది పరిసేస్తున్నాము. పరిసిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం కొన్న పీటలు ఉంటాయి కదా, అవి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మళ్ళీ దానిపైన టవల్ అనేది కప్పేస్తున్నాము. ఇంకా ఇలాగా మొత్తం టవల్ కూడా వేసేసి కవర్ చేసిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకుని అయితే తీసుకొచ్చిస్తున్నాం అనమాట. ఇంక ఈరోజు ఇప్పుడు నలుగు వేసేసాక ఇంకా ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసేసేయాలి కాబట్టి ఇంకా తోడి పెళ్లి కొడుకుని కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకా ఇద్దరు కూడా వచ్చేస్తున్నారండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్గా అయితే బాగా జరిగిందనమాట. మనము ఏదో ఇక్కడ డబ్బులు పెట్టి చేసేదానికంటే ఇంట్లోనే ఇలాగ మన చుట్టాల మధ్యలో చేసుకుంటే ఏ ఫంక్షన్ అయినా ఏదైనా చాలా మంచిగా అనిపిస్తుంది కదా, చాలా బాగుందనమాట. ఇంకా ఇక్కడైతే అందరము కలిసి ఒక పిక్ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా మా తమ్ముడిని అయితే పీటల పైన కూర్చోబెట్టేస్తున్నాము. ఇలాగ కూర్చున్న తర్వాత ఇంకా 1 by 1 తెలిసిందే కదా, అందరం కలిసి అయితే నలుగు వేసేస్తామన్నమాట. నలుగు అంతా వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. ఇంకా ఇప్పుడైతే చూసేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తానండి. ఎందుకంటే నలుగు వేయడం మనందరికీ తెలిసిందే కదా. వాయనానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా 1 by 1 అందరూ కూడా వచ్చేసి నలుగు అయితే వేసేస్తారనమాట. ముందు మా అత్తయ్య వాళ్ళు అయితే వేస్తున్నారు, మేనత్తలు అనమాట, ఇద్దరు ఉన్నారు. ఇంకా పెద్ద అత్తయ్య చిన్న అత్తయ్య ఇద్దరు కలిసి అయితే నలుగు అయితే ముందు వాళ్ళే స్టార్ట్ చేయాలి కాబట్టి వాళ్ళతోనైతే స్టార్ట్ చేయించేస్తామన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు వేసేలోపు మేమైతే కాళ్ళకు పసుపు అలాగే బొట్లు పెట్టేసి గంధం కూడా రాసేస్తున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడాను. ఇలాగా అందరము ఒక్కొక్క పని చేస్తున్నాం కదా, అలసటే అనిపించలేదండి, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలాగ వచ్చిన ముత్తైదులకు అందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసేసామన్నమాట. ఇలాగ రాసేసుకున్న తర్వాత ఇంకా నలుగు అనేది స్టార్ట్ చేసేసామంట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరేనమాట, చిన్నత్తయ్య పెద్దత్తయ్య అనమాట. ఇద్దరితో అయితే స్టార్ట్ చేయించాలి కదా. ఫస్ట్ పెద్దత్తయ్య అయితే రాసేస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ముత్తైదువులందరూ కూడా 1 by 1 అయితే స్టార్ట్ చేసేసారండి. చాలా బాగా అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మా సైడ్ మ్యారేజ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా ఒకవైపు అయితే అక్కడ నలుగు అనేది రాసేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ వాయినాలు అనేవి ఇచ్చేస్తున్నాను అనమాట. అప్పటికే లేట్ అయిపోతుంది కదా, 1 by 1 ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ఇక అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంక ఇక్కడ అలాగే మంగళహారతి కూడా పాడేసామన్నమాట. ఇంకా మంగళహారతి కూడా అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయిని అయితే ఒకసారి లేపేసి ఇంకా మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయించాలన్నమాట. స్నానం అది చేయించేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అప్పటికే కోన్లు పెట్టుకోవడం అన్నీ కూడా రెడీ అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇలాగ బట్టలన్నీ పెట్టేస్తారు కదా, ఆ బట్టలన్నీ తీసేసి ఇంకా వీళ్ళిద్దరిని కూడా లేపేసి ఇంకా స్నానం అది చేయించేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ స్నానం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పెళ్లి కొడుకుని అయితే చేసేయాలి.
ఇంకా నెక్స్ట్ అయిపోయిందనమాట. ఇంకా స్నానం అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే మా అక్కను మేమందరం కలిసి అయితే పెళ్ళికొడుకుని అయితే చేసేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు కోసం అయితే రెడీ చేయాల్సినవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కాళ్ళకైతే పారాణితో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా కాళ్ళకైతే పారాణి అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇలాగే ఈరోజు పెళ్ళికొడుకుని చేసాం కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ ఇంకా పెళ్ళికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినట్లే అనమాట. ఇంక ఈ రోజుతో నలుగు వేయడం ఇవన్నీ కూడా అయిపోయినాయండి. చాలా హ్యాపీగా అయిపోయిందనమాట. ఇంక ఇలాగ తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత చాలా చక్కగా ఉన్నాడనమాట, బాగున్నాడు. ఇంకా చూస్తున్నారు కదా, కాళ్ళకైతే ఇలాగ పారాని అంతా రాసేసామన్నమాట. రాసేసిన తర్వాత ఇంకా వాడికి కొంచెం ఫోటోషూట్ అది చేయించేసిన తర్వాత ఇంకా ఈవెంట్ అంతా అయిపోయినట్లేనండి. ఇంకా ఈ రోజుతో అయితే ఇంకా నలుగు ఇలాంటి పనులన్నీ అయిపోయినాయి. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఎర్లీగా లేవాలన్నమాట. ఇంకా పెళ్ళికి తొందరగా వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి ఇంకా ముహూర్తం వచ్చేసి 8:40కి అలా ఉన్నిందనమాట. అందుకనేసి ఇంకా కొంచెం త్వరగా అయితే రెడీ అయిపోతున్నామన్నమాట. లేదంటే ఇంకా కొంచెం లేట్ అయిపోతూ ఉండేదేమో. ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా రెడీ అయిపోతున్నారు. ఇక్కడ అలాగే మనకి పెళ్ళి బొట్టు అలాగే బుగ్గని చొక్క కూడా ఈరోజే పెట్టేస్తారు కదా. ఇలాగైతే అంతా కూడా చాలా మంచిగా అయితే జరిగిందండి. మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే మొత్తం అయిపోయిందనమాట. అందరం కలిసి అక్షంతలు కూడా వేసేసి ఆశీర్వదించేసినామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఈవెంట్ అంతా క్లోజ్ అయిపోయిందనమాట. చాలా బాగా జరిగింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.